బాధ్యతలు, మధ్యతరగతి కష్టాలు తప్ప మరో ప్రపంచం తెలియని ఒక సామాన్యుడు. కోట్లు ఉన్న మనసు లేని మనుషుల మధ్య పెరిగిన ఒక ధనవంతుడి కూతురు. కేవలం ఒక వర్షపు సాయంత్రం వీరిద్దరి జీవితాలను ఎలా మార్చేసింది? అంతస్తుల మధ్య ఉన్న పెద్ద గోడను వారి ప్రేమ ఎలా బద్దలు కొట్టింది? ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి చావుబతుకుల్లో ఉన్నప్పుడు ఒక భార్యగా తన తపనతో మృత్యువును ఎలా ఎదిరించింది? ఒక సామాన్య సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన ప్రేమను గెలుచుకోవడానికి వేసిన ఆ సాహసోపేతమైన అడుగు ఏంటి? విధిని సైతం ఎదిరించిన అర్జున్, స్నేహల ఈ అద్భుతమైన ప్రేమ కావ్యం ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు అసలు మిస్ కాకుండా చూడండి. ఈ హృదయాన్ని హత్తుకునే కథలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మన మనసుని కదిలించే ఇలాంటి మరిన్ని స్వచ్ఛమైన ప్రేమ కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఈ అద్భుతమైన కథలోకి వెళ్ళిపోదాం. ఆ నిశ్శబ్దమైన తెల్లవారుజామున సూర్యుడు ఇంకా ఉదయించకముందే ఆకాశం ఒక లేత గులాబీ రంగులోకి మారింది. చల్లని గాలి కిటికీ తలుపులను మెల్లగా తడుతుంటే అర్జున్ తన గదిలోని మంచం మీద పడుకుని ఏదో లోతైన ఆలోచనలో ఉన్నాడు. అతని కళ్ళల్లో నిద్ర లేదు, కానీ ఒక మధురమైన కల తాలూకు ఆనందం ఉంది. ఆ కల మరెవరిదో కాదు, అతని మనసు దోచుకున్న ఆ అందమైన రూపం స్నేహాది. స్నేహ, ఆ పేరు తలుచుకోగానే అర్జున్ గుండెల్లో వేల కొద్ది వీణలు ఒకేసారి మ్రోగినట్లు అనిపిస్తుంది. ఆమె అతని జీవితంలోకి ఎలా వచ్చిందో, తన ప్రపంచాన్ని ఎలా మార్చేసిందో తలుచుకుంటే అతనికి ఇప్పటికీ ఒక అద్భుతంలాగే అనిపిస్తుంది. అర్జున్ ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన అబ్బాయి. బాధ్యతలు, చదువు, ఉద్యోగం తప్ప మరో ప్రపంచం తెలియని వాడికి స్నేహ పరిచయం ఒక వర్షపు జల్లుల్లో తగిలింది. స్నేహ అంటే కేవలం ఒక అమ్మాయి కాదు, ఆమె ఒక వెలుగు. ఆమె నవ్వులో వెన్నెల కురిసినట్లు ఉంటుంది. ఆమె మాటల్లో అమృతపు జల్లులు కురిసినట్లు ఉంటుంది. అర్జున్ తన డైరీ తీసి మెల్లగా రాయడం మొదలుపెట్టాడు. ఈ ప్రపంచంలో అందరూ దేవతలను గుడిలో వెతుకుతారు, కానీ నా దేవత నా కళ్ళ ముందే ఉంది, నా స్నేహ రూపంలో అని రాస్తూ ఆగిపోయాడు. అతని మనసు నిండా గతంలోని జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా కదలాడటం మొదలుపెట్టాయి. ఆ జ్ఞాపకాలు అతనిని మళ్ళీ ఆ వర్షపు సాయంత్రానికి తీసుకెళ్లాయి. అర్జున్, స్నేహాల పరిచయం చాలా విచిత్రంగా జరిగింది. ఒక వర్షం కురుస్తున్న సాయంత్రం బస్టాప్లో గొడుగు లేక తడిసిపోతున్న స్నేహకు అర్జున్ తన గొడుగును ఇచ్చాడు. ఆ ఒక్క క్షణం వారిద్దరి కళ్ళు కలిశాయి. ఆ చూపులో ఏదో తెలియని ఆత్మీయత, ఎన్నో జన్మల పరిచయం ఉన్నట్లు అనిపించింది. స్నేహ థ్యాంక్స్ చెబుతూ నవ్వినప్పుడు అర్జున్ మనసు ఆ నవ్వులో బందీ అయిపోయింది. ఆ తర్వాత వారి కలయికలు పెరిగాయి. అర్జున్కు పుస్తకాలంటే ఇష్టం, స్నేహకు సంగీతం అంటే ఇష్టం. ఆ ఇద్దరి ఇష్టాలు వేరైనా వారి మనసులు మాత్రం ఒకే రాగాన్ని ఆలపించడం మొదలుపెట్టాయి. అర్జున్ మెల్లగా స్నేహకు దగ్గరయ్యాడు. ఆమె చెప్పే ప్రతి చిన్న మాటను ఎంతో శ్రద్ధగా వినేవాడు. ఆమెకు నచ్చిన రంగులు, ఆమెకు ఇష్టమైన పాటలు, ఆమెకు కోపం వచ్చే విషయాలు అన్నీ అర్జున్కు కంఠస్థం అయిపోయాయి. స్నేహ కూడా అర్జున్లోని నిజాయితీని, అతనిలోని సున్నితత్వాన్ని ప్రేమించింది. అర్జున్, నువ్వు నా పక్కన ఉంటే నాకు ఏదో తెలియని ధైర్యంగా ఉంటుంది అని ఆమె అన్నప్పుడు అర్జున్ ఈ ప్రపంచాన్ని జయించినంత ఆనందపడ్డాడు. ఆ ఆనందంలో అతను తనని తాను మర్చిపోయాడు. ప్రతిరోజు ఒక కొత్త అనుభూతిని, ప్రతి క్షణం ఒక కావ్యమై వారి జీవితంలో నిలిచిపోయింది. పార్కులో కూర్చుని మాట్లాడుకునే గంటలు, సముద్రపు ఒడ్డున నడిచిన అడుగులు వారి ప్రేమకు సాక్ష్యాలుగా మిగిలాయి. కానీ ప్రేమ ప్రయాణంలో ఎప్పుడూ పూలబాటలు ఉండవు కదా. వారిద్దరి మధ్య అంతస్తుల అంతరం ఒక పెద్ద గోడలా నిలబడింది. స్నేహ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు. ఆమె తండ్రికి అంతస్తులు, గౌరవం అంటే చాలా ఇష్టం. అర్జున్ మాత్రం ఒక సాధారణ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. వారి ప్రేమ విషయం తెలిసినప్పుడు స్నేహ ఇంట్లో పెద్ద తుఫాను రేగింది. మనం సమాన హోదా ఉన్నవారితోనే సంబంధం కలుపుకోవాలి, ఎలాంటి సామాన్యులతో కాదు అని ఆమె తండ్రి గర్జించాడు. స్నేహను గదిలో పెట్టి తాళం వేశారు. అర్జున్కు ఫోన్ చేయకూడదని, అతన్ని కలవకూడదని ఆంక్షలు విధించారు. అర్జున్కు ఈ విషయం తెలిసినప్పుడు అతని గుండె ముక్కలైపోయింది. తన ప్రాణం కష్టాల్లో ఉందని తెలిసి అతను తల్లడిల్లిపోయాడు. కానీ అతను భయపడలేదు. తన ప్రేమ మీద అతనికి నమ్మకం ఉంది. స్నేహ కూడా అర్జున్ కోసం పోరాడాలని నిర్ణయించుకుంది. నాన్న, డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది, కానీ అర్జున్ లాంటి మనసున్న మనిషి దొరకడం నాకు అదృష్టం, అతనే నా సర్వస్వం అని ధైర్యంగా చెప్పింది. ఆమె కళ్ళల్లోని ఆ నిశ్చయం చూసి ఆమె తండ్రి కూడా ఒక క్షణం నివ్వెరపోయాడు. ప్రేమకు ఉన్న శక్తి అలాంటిది, అది ఎంతటి వారినైనా ఆలోచింపజేస్తుంది. కానీ ఆయన మొండితనం తగ్గలేదు. కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ రోజు రాత్రి అర్జున్ స్నేహ ఇంటికి వెళ్ళాడు. గోడ దూకి ఆమె గది కిటికీ దగ్గరికి చేరుకున్నాడు. స్నేహ ఏడుస్తూ కిటికీ పక్కన కూర్చుని ఉంది. అర్జున్ పిలుపు వినగానే ఆమె కళ్ళు మెరిశాయి.
అర్జున్, నువ్విక్కడికి ఎందుకొచ్చావు? ఎవరైనా చూస్తే ప్రమాదం అని ఆందోళనగా కంగారు పడింది. అర్జున్ ఆమె చేయి పట్టుకుని, నీకోసం ఏ ప్రమాదాన్నైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను స్నేహ. నిన్ను ఇలా ఏడిపిస్తూ నేను చూడలేను అని అన్నాడు. వారిద్దరూ కలిసి అక్కడి నుండి పారిపోవాలని అనుకోలేదు. నిజమైన ప్రేమ పారిపోదు, అది అందరినీ ఒప్పిస్తుంది. అర్జున్ నేరుగా స్నేహ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఆయన ముందు నిలబడి, సార్, నాకు మీ ఆస్తి అక్కర్లేదు. కేవలం మీ కూతురు మీద ఉన్న ప్రేమే నా ఆస్తి. నేను తనని కంటికి రెప్పలా చూసుకుంటాను. నాకు ఒక అవకాశం ఇవ్వండి. నేను తనేంటో, నా ప్రేమేంటో నిరూపించుకుంటాను అని ధైర్యంగా చెప్పాడు. అతని గొంతులో ఉన్న స్థిరత్వం, కళ్ళల్లో ఉన్న నిజాయితీ ఎదుటి మనిషిని ఆలోచనలో పడేసేలా చేశాయి. ఆ క్షణం గదిలో నిశ్శబ్దం ఆవరించింది. స్నేహ తండ్రి చూపులు అర్జున్ మీద నిలిచాయి. ఒక సామాన్యుడికి ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది అని ఆయన ఆశ్చర్యపోయారు. ఆ ధైర్యం వెనుక ఉన్నది కేవలం ప్రేమ మాత్రమేనని ఆయనకు అర్థమవడానికి ఎంతో సమయం పట్టలేదు. అర్జున్లోని ఆ ధైర్యం చూసి స్నేహ తండ్రి కొంచెం తగ్గారు. కానీ ఒక షరతు పెట్టారు. 6 నెలల్లో నువ్వు ఒక గొప్ప స్థాయికి చేరుకోవాలి. అప్పుడు మాత్రమే నా కూతురిని నీకు ఇస్తాను అని సవాల్ విసిరారు. అర్జున్ ఆ సవాల్ను స్వీకరించాడు. ఆ 6 నెలలు అర్జున్కు ఒక అగ్ని పరీక్షలా మారాయి. రాత్రి పగలు కష్టపడ్డాడు. తనలోని ప్రతిభను నిరూపించుకోవడానికి కొత్త ప్రాజెక్టులు చేపట్టాడు. స్నేహ అతనికి మానసిక ధైర్యాన్ని ఇచ్చింది. ప్రతిరోజు ఫోన్లో వారు మాట్లాడుకునే మాటలు అర్జున్కు ఎనర్జీ బూస్టర్లా పనిచేసేవి. అర్జున్, నాకు తెలుసు నువ్వు సాధిస్తావని. నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను అని స్నేహ అతన్ని ప్రోత్సహించేది. ఆ 6 నెలల తర్వాత అర్జున్ అనుకున్నది సాధించాడు. అతని కంపెనీలో అతనికి పెద్ద ప్రమోషన్ వచ్చింది. అంతేకాకుండా ఒక కొత్త స్టార్టప్తో అతను సొంతంగా ఎదిగాడు. స్నేహ తండ్రి తన ఓటమిని అంగీకరించి అర్జున్ గొప్పతనాన్ని మెచ్చుకున్నారు. ఆ విజయం కేవలం ఒక వ్యక్తిది కాదు, వారిద్దరి నమ్మకానికి దక్కిన ఫలితం. కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని అర్జున్ నిరూపించాడు. స్నేహ అతని పక్కన ఉండి నడిపించిన తీరు వారి బంధాన్ని మరింత లోతుగా మార్చింది. వారిద్దరి పెళ్లి ఘనంగా జరిగింది. స్నేహ పట్టుచీరలో, మెడలో మంగళసూత్రంతో అర్జున్ పక్కన నిలబడినప్పుడు అర్జున్కు ఆమె నిజంగానే ఆకాశం నుండి దిగివచ్చిన దేవతలా అనిపించింది. ఆ క్షణం నుండి స్నేహ అర్జున్కు కేవలం భార్య మాత్రమే కాదు, అతని జీవితానికి దిశానిర్దేశం చేసే మార్గదర్శి అయిపోయింది. సంసార జీవితం మొదలైన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుంటూ చిన్న చిన్న గొడవలను కూడా పరిష్కరించుకుంటూ ఉండేవారు. ఒకరోజు వర్షం పడుతున్నప్పుడు మళ్ళీ అదే బస్టాప్ దగ్గరికి వెళ్ళారు. గుర్తుందా స్నేహ, ఇదే చోట మన ప్రయాణం మొదలైంది అని అర్జున్ అన్నాడు. స్నేహ అతని భుజం మీద తలవాల్చి, మొదలైంది ఎక్కడ అన్నది కాదు అర్జున్, చివరి వరకు ఇలాగే కలిసి ఉండటం ముఖ్యం అంది. వారి జీవితంలో ప్రతిరోజు ఒక కొత్త అనుభూతిని ఇస్తూ సాగింది. ఒకరి కోసం ఒకరు పడే తపన, త్యాగం వారిని ఒక ఆదర్శ జంటగా నిలబెట్టాయి. అంతస్తుల భేదాలను ప్రేమ ఎలా చెరిపేస్తుందో వారి జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. ప్రతి సన్నివేశం వారి బంధాన్ని మరింత గట్టిగా అల్లుకుపోయింది. ఒకానొక సమయంలో అర్జున్కు ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఆ యాక్సిడెంట్లో అతను కొన్ని రోజుల పాటు స్పృహ లేకుండా హాస్పిటల్ బెడ్ మీద ఉండిపోయాడు. ఆ సమయంలో స్నేహ ఒక క్షణం కూడా అతన్ని వదిలి వెళ్ళలేదు. భోజనం మాని, నిద్ర లేకుండా అతనికి సేవ చేసింది. తన ప్రేమతో, తపనతో అతని మృత్యువును అంచున నుండి వెనక్కి తీసుకువచ్చింది. అర్జున్ కళ్ళు తెరిచినప్పుడు ఎదురుగా కన్నీళ్లతో ఉన్న స్నేహాను చూసి చలించిపోయాడు. దేవతలు కేవలం గుడిలోనే కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు వెన్నంటే ఉండే మనుషుల్లో కూడా ఉంటారని అతనికి ఆ క్షణం అర్థమైంది. ఆ సంఘటన తర్వాత వారి మధ్య ఉన్న ప్రేమ మరింత గాఢమైంది. ఒకరికొకరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టుకున్నారు. ప్రేమ అనేది కేవలం ఒక ఆకర్షణ కాదు, అది ఒకరిని ఒకరు కొత్తగా ఆవిష్కరించుకునే ప్రక్రియ. అర్జున్లోని కవిని, స్నేహలోని ధైర్యాన్ని ఆ ప్రేమే ప్రపంచానికి పరిచయం చేసింది. కాలం గడుస్తున్న కొద్దీ వారి ప్రేమలో ఎన్నో రంగులు చేరాయి. విరహం, కలయిక, సంతోషం, బాధ అన్నీ అనుభవించారు. ఒకరి మౌనాన్ని ఒకరు అర్థం చేసుకోవడం వారికి అలవాటైంది. అర్జున్ స్నేహ కోసం ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంటికి స్నేహ నిలయం అని పేరు పెట్టాడు. ఆ ఇంటి ప్రతి గోడ మీద వారి జ్ఞాపకాల ఫోటోలు, ప్రతి మూలల్లో వారి ప్రేమ గుర్తులు ఉంటాయి. స్నేహ అంటే అర్జున్కు ఒక ధైర్యం, ఒక ఆశ. ఆమె పక్కన ఉంటే చాలు, ఏ సమస్యనైనా ఎదుర్కోగలననే నమ్మకం. ఆమె నవ్వులో అతను తన అలసటను మర్చిపోయేవాడు. ఆమె మాటల్లో తన బాధకు మందు వెతుక్కునేవాడు. అలా వారి కథ అంతులేని ఒక కావ్యంలా సాగింది. ప్రేమంటే ఒకేసారి కలిగే మెరుపు కాదు, అది ప్రతిరోజు కొత్తగా పుట్టే సూర్యోదయం అని వారి జీవితం చాటి చెప్పింది. చివరగా అర్జున్ మరియు స్నేహాలకు ఒక పాప పుట్టింది. ఆ పాపకు వారు ప్రేమ అనే పేరు పెట్టుకున్నారు.
ఆ పాప నవ్వుల్లో అర్జున్కు మళ్ళీ తన స్నేహ కనిపిస్తుంది. ఒకప్పుడు నువ్వు మాత్రమే నా ప్రపంచాన్ని వెలిగించావు, ఇప్పుడు ఇద్దరు దేవతలు నా జీవితాన్ని వెన్నెలలాగా మార్చారు అని అర్జున్ ఆనందంతో స్నేహతో అన్నాడు. కాలం మారుతున్నా వారి మధ్య ఉన్న బంధం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ముసలితనంలో కూడా వారు ఒకరి చేయి ఒకరు పట్టుకుని సాయంత్రం వేళల్లో తోటల్లో నడుస్తూ ఉండేవారు. వారి కథ ఒక నిరంతర ప్రవాహంలో సాగుతూనే ఉంది. అర్జున్ తన జీవితంలో ఎదుర్కొన్న ప్రతి అవరోధాన్ని ఒక మెట్టుగా మార్చుకున్నాడు. అతను స్నేహ కోసం ఒక కవిత రాశాడు. నీ కళ్ళల్లోని నీలి సముద్రంలో నేను మునిగిపోవాలనుంది, నీ శ్వాసలోని పరిమళంలో నేను కలిసిపోవాలనుంది. నువ్వు నా దేవతవు మాత్రమే కాదు, నా జీవిత గమ్యానివి. ఈ కవిత చదివినప్పుడు స్నేహ కళ్ళల్లో మెరిసిన ఆనంద బాష్పాలు అర్జున్కు వెలకట్టలేని బహుమతి. ఒకరి మనసు ఒకరు చదువుకోవడం, ఒకరి మౌనాన్ని ఒకరు అర్థం చేసుకోవడం, ఇదే వారి ప్రేమలోని అసలైన రహస్యం. అర్జున్ తన జీవితం స్నేహాను ఒక దేవతలాగానే ఆదరించాడు. ఆమె పాదాల కింద ముళ్ళు కూడా గుచ్చుకోకుండా చూసుకున్నాడు. స్నేహ కూడా అర్జున్ కోసం తన సర్వస్వాన్ని దారబోసింది. డబ్బుతో మనుషులను కొనవచ్చు, కానీ మనుషులను గెలవలేరని అర్జున్ స్నేహ తండ్రికి నిరూపించాడు. ఆ నిరూపణే వారి వివాహానికి పునాది అయ్యింది. నేటికి వారి కథను వినేవారికి ప్రేమ మీద నమ్మకం కలుగుతుంది. ఒక సామాన్యుడు తన ప్రేమని ఎలా గెలుచుకున్నాడు, ఒక ధనవంతురాలు తన ప్రేమ కోసం తండ్రిని ఒప్పించుకునే వరకు ఎలా ఎదురు చూసిందో ఎందరికో స్ఫూర్తి. వారి ప్రేమ ప్రయాణం ముగింపులేని ఒక తీపి జ్ఞాపకం. గాలిలో వినిపించే వేణుగానంలా, ఉదయించే సూర్యకాంతిలా వారి ప్రేమ శాశ్వతంగా నిలిచిపోయింది. ఈ కథ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.